చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో స్పందించారు. 70 ఏళ్ల వయసులో చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఏమిటని ప్రశ్నించారు. ఇది ఒక కొత్త నాటకమా అంటూ సందేహం వెలుబుచ్చారు. ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా ఆవిర్భవించిందని చెప్పిన చిరంజీవి పోటకో స్టేట్మెంట్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్ చిరంజీవి బీజేపీలో చేరుతారని తాను ఏనాడో చెప్పానని అన్నారు. పదవుల విషయంలో డీల్ కుదరకనే ఈ డ్రామాలంటూ ముక్తయించారు. పవన్ కళ్యాణ్ డ్రామాలో చంద్రబాబు మోసపోయారని, తన కొడుక్కి అన్యాయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇంకా అమెరికాలో విద్యార్థుల కోసం ఢిల్లీలో దీక్ష చేస్తానని, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదని, ఈ విషయంలో తాను సుప్రీంకోర్టుకు వెళ్తున్నానని పాల్ చెప్పుకొచ్చారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్స్ అని విన్నాను. నా చేతులతో ఇద్దరిని 2008లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు దీవించాను. వాళ్ళకి రాజకీయం అవసరమా? ఒక మాట, ఎంత మోసం ఇది! చిరంజీవి చేసిన మోసం చరిత్ర క్షమిస్తుందా? 27% ఉన్న కాపులు క్షమిస్తారా? 60% ఉన్న బీసీలు క్షమిస్తారా? చిరంజీవి ఏం చేశాడు? కంప్లైంట్లు చూడండి. 1500 కోట్లు 336లో 334 మంది దగ్గర యావరేజ్ 5 కోట్లు కలెక్ట్ చేసి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అమ్మి మీరు పోటీ చేయండి రా అంటే బంగారాలు అమ్ముకొని ఎంతమంది నన్ను కలిశారు. అదే ప్రజారాజ్యం పార్టీ హోల్సేల్గా ఒక 500 కోట్లు క్యాష్కి, ఒక మంత్రి పదవికి కాంగ్రెస్లో విలీనం చేసేసారు. నేను చెప్పింది సత్యమా కాదా? అలాంటి చిరంజీవి ఏదో అడవిలో ఎక్కడో దోగోవాలి, లేదా ఏ ఆఫ్ఘనిస్తానో వెళ్ళి సేవలు చేసుకోవాలా భారతదేశాన్ని విడిచిపెట్టి. జార్జ్ బుష్ ఏ విధంగా ఇరాక్ యుద్ధం చేసిన తర్వాత నేను అపోజ్ చేస్తే 7 సంవత్సరాలు బయటకు రాలేదు. అలాంటి చిరంజీవి మీడియా ముందుకు రావడం, ఈ తెలుగు తక్కువ మీడియాలో అవి బ్రేకింగ్ న్యూస్లు పెట్టడం నాకు అర్థం అవట్లా. ఇంత దరిద్రమా అని మరలా ఆయనే అంటున్నాడు, ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందని. నేను ఎప్పుడన్నా మాట 2014-13లో అన్నమాట ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఆయనే ఒప్పుకుంటున్నాడు. హృదయంలో ఉన్నదే బయట పెడుతున్నాడు. ఇంత క్లియర్గా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులైపోతే, మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నాగబాబు దేవుడిలా పొగుడుతుంటే, బుద్ధున్న కాపోడు ఎవడైనా, సిగ్గున్న బీసీ ఎవడైనా, తెలివితేటలున్న ఏ తెలుగు ఓటరైనా, బుద్ధున్న ఏ మీడియా ఓడైనా అలాంటి పనికిమాలోల్ని మళ్ళీ ప్రమోట్ చేస్తారా? నేను ఆశ్చర్యపోతుంది. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టకపోతే 1-2% జనసేన క్లోజ్ అయిపోను. 2019లోనే కదా 5 పార్టీలకు 6% వచ్చింది. మళ్ళీ ఈయనెందుకు లైఫ్ ఇచ్చాడు? పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఎంత ఘోరంగా తిట్టాడు. ఓహోహో అని వణిగిపోతాడే. మరి అలాంటి చంద్రబాబు నాయుడు, అలాంటి లోకేష్, అలాంటి తెలివైన కమ్యూనిటీ ఈయనకి లైఫ్ ఇచ్చారు. మళ్ళీ ఈయనేమంటాడు? మరలా తిడతాడు, మరలా మోదీ జైల్లో పెడతాడు చంద్రబాబుని, మరలా పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేసుకుంటారు. వీళ్ళందరికీ పోస్టులు ఇస్తారు. కాపులకి న్యాయం ఏమైంది? ఒక్క కాపుడైనా బాగుపడ్డా? ఒక్క బీసీ అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ ద్వారా బాగుపడ్డా? వాళ్ళకి డీల్ జరుగుతుంది. జనసేనని బీజేపీలో విలీనం చేయాలి అంటే, చంద్రబాబు నుండి బయటికి రావాలి అంటే చిరంజీవికి అక్కడ సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ నెగోషియేషన్స్ చేస్తున్నాడు. ఎవరితో? బీజేపీ. ఎందుకంటే వచ్చే సంవత్సరమే జమిలీ ఎలక్షన్స్ వచ్చేటట్టు కనబడుతున్నాయి. ఈ మూర్ఖులు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కట, మోదీ అట ముర్ము తర్వాత ప్రెసిడెంట్ చేస్తారట. ఓరు బుద్ధి భూమి వెళ్దామని అంటే, చంద్రబాబు నీ గతి గాడిదలకి అయిపోతుంది. జైల్లో బయటికి రా. నా ఆశీస్సులు కావాలంటే, నా సపోర్ట్ కావాలంటే, మోదీని ఎదుర్కోవాలంటే, నీతి న్యాయం చేయాలంటే, తెలుగు జాతిని కాపాడాలంటే, ఎన్టీ రామారావు ఆశలు నెరవేర్చాలంటే, చంద్రబాబు నాయుడు నువ్వే పవన్ కళ్యాణ్ తీసేయి. నీ తెలుగుదేశం పార్టీని నువ్వు కాపాడుకో, లేదా గతి లేకుండా అయిపోద్ది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదు. నెంబర్ 1, ఆమ్ ఆద్మీ పార్టీకి 1,87,6,000 ఓట్లు తేడా రావడం కరెక్టే. రెండోది, ఎక్కడ తేడా వచ్చిందంటే, ఉన్న ఓట్లు
25% కేజ్రీవాల్ ఉన్న నియోజకవర్గంలో, జైన్ ఉన్న నియోజకవర్గంలో, మనీష్ సిసోడియా ఉన్న నియోజకవర్గంలో తీసేశారు. లీగల్గా ఉన్న ఓట్లు 4లో 1 తీసేశారు. మరలా ఒక 30-40 వేలు ఓట్లు ఈ 7 నెలల్లో పార్లమెంట్ తర్వాత మరలా చేర్చేశారు. బీజేపీ తరపుని ఉన్న లీగల్ ఓట్లు తీసేశారు, ఇల్లీగల్ ఓట్లు చేర్చేశారు, ఈవీఎంని ట్యాంపర్ చేశారు. లేదంటే 70లో 68 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాల్సిందే. నేను అది ఫార్మర్ హోమ్ మినిస్టరు, హెల్త్ మినిస్టరు, 5 టైమ్ మినిస్టర్ అయిన జైన్ గారికి నేను ఫోన్లో 1 వీక్ ఎలక్షన్ ముందు చెప్పాను. ఫిబ్రవరి 5ది, జనవరి 28నే కలుద్దాం సార్. కేజ్రీవాల్ గారు 90 నిమిషాలు నన్ను కలిశారు. ఇది మీడియాకి మేము చెప్పలేదు. నేను ఇచ్చిన పేలు వారు ఇంప్లిమెంట్ చేయలేదు. చేసుంటే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీయే కాంగ్రెస్కి అసలు డిపాజిట్ రాలే, 6% ఓట్లే వచ్చాయి. కాంగ్రెస్ లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 4వ గెలిచేది, దేశమంతా గెలిచేది నార్త్ ఇండియాలో. అందుకనే కేజ్రీవాల్కి భయపడి మోదీ చిత్తుగా కేజ్రీవాల్కి వచ్చిన 40,000 మెజారిటీని 400-600తో ఓడించారు. కేజ్రీవాల్ని, మనీష్ సిసోడియాని, అందరినీ.